హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటులో ప్రస్తావించారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపేయాలి అంటూ రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు నడిపారని చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచిత హామీల అమలుకు ఎన్ని నిధులైనా సరిపోవడం లేదని, అందుకే యూనివర్సిటీ దగ్గర భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, రాహుల్ రేవంత్ రాజ్యాంగం అని వ్యంగ్యంగా అన్నారు. అంతకుముందు ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీ భూముల వ్యవహారం గురించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వివరించామని చెప్పారు. సియు భూములను అన్యాయం చేయవద్దంటూ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెప్పారు. హెచ్సియు భూముల వివాదం నేపథ్యంలో యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయ భూములను రక్షించాలి అంటూ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ, బీజేవైఎం వామపక్షాల నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 7 ఏళ్ల నాటి రేప్ కేసులో పంజాబ్ కు చెందిన పాస్టర్ బజిందర్ సింగ్ కు మొహాలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒక యువతిని భయపెట్టి భౌతికంగా హింసించి ఆమెను రేప్ చేసిన నేరానికి ఇప్పుడు శిక్ష పడింది. 2018లో జిరక్పూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు బజిందర్ సింగ్ తనను విదేశాలకు తీసుకువెడతానని మాట ఇచ్చి ఆమెను ఆకట్టుకున్నాడు. తర్వాత మొహాలీలోని తన నివాసంలో ఆమెను రేప్ చేసి వీడియో తీశాడు. తనకు లొంగి ఉండకపోతే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతాను అంటూ బెదిరించాడు. బజిందర్ సింగ్ తో పాటు ఈ కేసులో మరో 5 నిందితులు ఉన్నారు. అక్బర్ భట్టి, రాజేష్ చౌదరి, జతీందర్ కుమార్, సితార్ అలీ, సందీప్ పహల్వాన్ అనే ఈ 5గురిని కోర్టు విడిచిపెట్టేసింది. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు కేరళ ఎంపీలు అనుకూలంగా ఓటు వేయాలని కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ కోరింది. అప్పుడే మునంబం ప్రాంతంలోని ప్రజల సమస్యకు పరిష్కారం సాధ్యమని కేసీబీసీ ఒక ప్రకటనలో వివరించింది. కేరళలోని మునంబం ప్రాంతంలో 600కు పైగా క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. వారికి 400 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ తమకు చెందినవి అంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించుకుంది. దానిపై సుమారు 6 నెలలుగా ప్రజలు సత్యాగ్రహం చేస్తున్నారు. మునంబం భూముల వ్యవహారం ఒకటే కాదు, కేరళలో ముస్లింల వల్ల క్రైస్తవులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక వక్ఫ్ భూముల గొడవ వచ్చినప్పటి నుండి క్రైస్తవ మత గురువులు ముస్లింలకు దూరం జరుగుతున్నారు. రాజకీయంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు రెండింటితోనూ విభేదిస్తున్నారు. బీజేపీని ఎక్కువగా సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలి అంటూ కేరళ క్రైస్తవులు తమ ఎంపీలను డిమాండ్ చేస్తున్నారు. అలహాబాద్ ఐఐటీలో 2 తెలుగు విద్యార్థులు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన అఖిల్ అలహాబాద్ లోని IIITలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అతను గుండెపోటుతో చనిపోయాడు. అతని మిత్రుడైన రాహుల్ చైతన్య అదే రోజు అర్ధరాత్రి దాటాక హాస్టల్లో 5వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రాలోని కృష్ణా జిల్లా నుంచి తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు వలస వెళ్లిన కుటుంబాల్లోని విద్యార్థి రాహుల్ చైతన్య. దివ్యాంగుడైన అతను చదువులో వెనుకబడడం, తన మిత్రుడు గుండెపోటుతో చనిపోవడం వంటి కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలుస్తోంది. మృతుల తల్లిదండ్రులు అలహాబాద్ వెళ్లారు. తమ పిల్లల మరణాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణము అంటూ ఆందోళన చేశారు. విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, వారికి న్యాయం చేస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చాక వారి ఆందోళన విరమించుకున్నారు. అమెరికా ఎగుమతి చేసే వస్తువుల మీద సుంకాల విషయంలో ఏప్రిల్ 2న తుది నిర్ణయం రానుంది. ఆ తరుణంలో భారతదేశం విధిస్తున్న సుంకాలపై ట్రంప్ స్పందించారు. లిబరేషన్ డే డెడ్ లైన్ కు ముందే భారత్ సుంకాలు తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన వెల్లడించారు. అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై అధిక సుంకాలు వేసిన చాలా దేశాలు ఇప్పుడు తగ్గించుకుంటున్నాయి. EU దేశాలు ఇప్పటికే 2.5% తగ్గించుకున్నాయి. భారత్ గణనీయంగా సుంకాలను తగ్గించుకుంటోందని ట్రంప్ చెప్పారు. సుంకాల తగ్గింపు రోజును ఆయన లిబరేషన్ డేగా అభివర్ణించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. వివిధ దేశాల సుంకాల వల్ల అమెరికా వస్తువుల ఎగుమతులు అసాధ్యంగా మారాయన్నారు. దాన్ని తప్పించుకోవడానికే ప్రతీకార సుంకాలు తప్పవని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని, వాటిలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు 4 రోజులు అదనంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలోని మధ్య, తూర్పు, వాయువ్య రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగాలులు వీస్తాయని తెలియజేసింది. ఈ 3 నెలల్లోనూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్నారు.
దేశంలో త్రిభాషా సూత్రంపై వివాదం నెలకొన్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ భాషలు నేర్పిస్తున్నామని తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజకీయ ప్రయోజనాల కోసమే హిందీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కోసమే పిల్లలకు వివిధ భాషలు నేర్పిస్తున్నామని చెప్పారు. వేర్వేరు భాషలు నేర్పించడం వల్ల ఉత్తరప్రదేశ్ చిన్నదైపోదు అంటూ యోగి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య త్రిభాషా విధానంపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానంలో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రం రాజకీయ దుమారం రేపుతోంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థి 2 భారతీయ భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. అయితే కేంద్రం తమపై బలవంతంగా హిందీని రుద్దుతోందంటూ స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు. గుజరాత్ బనస్కాంతా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 13 మంది చనిపోయారు, పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బనస్కాంతా జిల్లా దీనా పారిశ్రామిక ప్రాంతంలో టపాకాయలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. పలువురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో కొందరిని కాపాడి హాస్పిటల్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, మిగతావన్నీ తర్వాతే అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ హయాంలో గత ప్రభుత్వం నొక్కిన బటన్లన్నీ కలిపితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లకు సమానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి నెల 2700 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లా చినగంజం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. 2 నెలలు తీసుకోని వారికి 3వ నెలలో మొత్తం కలిపి పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. గతంలో 1 నెల పెన్షన్ తీసుకోకపోతే తీసేసేవారని గుర్తు చేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు, వికలాంగులకు నెలకు 6000 అందిస్తున్నామని చెప్పారు. గతేడాది ఏప్రిల్ నుంచే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పెన్షన్లకే ప్రభుత్వం ఏటా 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని గణాంకాలు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులు గాడిన పడ్డాయన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కుకు కేంద్రం 11,000 కోట్లు విడుదల చేసి ఆదుకుంటోందని, కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును రక్షించుకుందని చెప్పారు.